దేవునికి ఇవ్వాలనుకుంటున్నారా? దేవునికిచ్చి గణపరచాలనుకుంటున్నారా? నష్టపోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ద లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, మీరందరూ బాగున్నారా? రండి, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. అలాగనే ప్రభువా, మీరు మాట్లాడితే వినాలని సిద్ధపడి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అందరికి దయచేసి మమ్మల్ని మీరు ఆకలి సిద్ధపాటు చేసుకుని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనం చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మూలవాక్యం మన అంశం పేరు సంఘ అభివృద్ధి కొరకు సంఘము చేయవలసింది అన్న అంశంలో నుంచి గతంలో 4 భాగాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇది 5వ భాగం. 5వ భాగాన్ని మనం ధ్యానం చేసుకొని మరి ముందుకి కొనసాగదాం. 5వ భాగంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి సమయంలో 45వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 45వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం. వారు తమ స్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆలోచన చేస్తే 5వ భాగములో మొదటి పాయింట్ పేరేంటి అంటే వారికి దేవునికి ఇచ్చే మనసు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, అక్కడ ఆదిమ సంఘము, అపోస్తల సంఘము, ప్రారంభ సంఘములో వారికి ఏముందంటే దేవునికి ఇచ్చే మనసు ఉంది. 5వ భాగంలో మొదటి పాయింట్ మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి ఇచ్చే మనసు ఉంది. అందుకే ప్రతిరోజు కూడా నూతనమైనటువంటి ఆత్మల్ని దేవుడు సంఘంలోకి తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే ఉన్న సంఘస్థులకి, ఆదిమ సంఘస్థులకి దేవునికి ఇచ్చే మనసు ఉంది. ఎలాంటి మనసు అంటే వాళ్ళ స్థిర ఆస్తుల్ని అమ్మి ఆ ఆస్తులను తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు పిల్లరా, అందుకే ఆలోచించేయండి. 4వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32 నుండి 35 వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచుండిరి. మరి మొదటి మాట పిల్లరా, ఆలోచించేయండి. ఆ రోజు సంఘంలో ఉన్న వారు ఏం చేస్తున్నారంటే వారి ఇల్లు కానివ్వండి, వారి భూములు కానివ్వండి, అవన్నీ కూడా మరి కలిగిన వాటిని అన్నిటిని అమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి ఆ శావు కొరకై, సంఘం కొరకై, శావు కొరకై, ఆత్మల కొరకై, నశించిపోతున్న ఆత్మల కొరకై వారు అమ్మినటువంటి వాటి ఎలా తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెడుతున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ఆలోచించేయండి. ఈ వాక్యం ఏంటంటే ఆ సంఘానికి ఇచ్చే మనసు ఉంది, ఆ సంఘస్థులకి ఇచ్చే మనసు ఉంది. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే భూములు అమ్మారు, ఇల్లు అమ్మారు, అవన్నీ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కరగా ఉన్నటువంటి వారందరికీ దాన్ని తీసుకొచ్చి పంచుతున్నారు. అక్కరగా ఉన్నవారికి పంచి పెడుతున్నారు. ప్రియ సహోదరులారా, ఆలోచించేయండి. ఎందుకు వాళ్ళు అపోస్తుల దగ్గరే పెట్టారు అని అంటే శావుకులకు తెలుసు సంఘములో ఎవరు తీస్తాయో, సంఘములో ఎవరికి ఆహారం ఉందో, సంఘములో ఎవరికి ఆహారం లేదో, ఎవరు ఆకలితో ఉన్నారో, ఎవరు ఇబ్బంది పడుతున్నారో, ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు సమస్యల మధ్యలో ఉన్నారో, సంఘములో ఏ సమస్యలతో ఎవరున్నారో దైవ సేవకులకు ఆ విషయం తెలుస్తుంది. అందుకని వారు దేవుని పక్షాన ఉన్నవారు కనుక
వారు దేవుని సంఘాన్ని నడిపిస్తున్నారు కనుక మరి ఆ అమ్మినటువంటి వాటి ఎలదిచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెడుతున్నారు. ఎందుకంటే వారు న్యాయంగా అందరికీ పంచుతారన్నమాట. మరి వారి యొద్దకు తెచ్చేవారు, ఎందుకంటే వారికి తెలుసు అన్నమాట ఎవరికి అక్కర ఉందో, ఎవరికి బీదవారో వారికి బాగా తెలుసు, ఎవరికి ఆహారం ఉందో ఎవరికి ఆహారం లేదో, ఎవరికి ఇల్లు ఉన్నాయో ఎవరికి ఇల్లు లేవో వారికి బాగా తెలుసు. కాబట్టి అందుకే వారు అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. సంఘ అభివృద్ధి కొరకు సంఘం చేయవలసింది. ఈరోజు మనం 5వ భాగాన్ని తెలుసుకుంటున్నాం. 5వ భాగంలో మొదటి పాయింట్, వారికి దేవునికి ఇచ్చే మనసు ఉంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇచ్చే మనసు నీకుందా? దేవుని పరిచర్యకి ఇచ్చే మనసు నీకుందా? దేవుని సంఘానికి ఇచ్చే మనసు నీకుందా? సువార్త పరిచర్యకి ఇచ్చే మనసు నీకుందా? దేవుని మందిరానికి ఇచ్చే మనసు నీకుందా? నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకై ఇచ్చే మనసు నీకుందా? ఆలోచించు. ఆయన పరిచర్యకి ఇచ్చే మనసు నీకుందా? వారు ఏం చేశారు? మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, భూములైనను ఇళ్ళైనను కలిగిన వారు అందరూ వాటిని అమ్మి వాటి ఎలదెచ్చి అపోస్తుల పాదాల ఎదుట పెట్టారు. వారు అక్కర గల వారందరికీ వారు పంచి పెడుతున్నారు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఇచ్చే విషయాన్ని గురించి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం ఇచ్చి దేవుణ్ణి గణపరచాలి, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆ భాగం రాయబడింది పిల్లరా, మనం ఇచ్చి దేవుణ్ణి గణపరచాలి పిల్లరా. అవును, మనం ఇచ్చుట ద్వారా దేవునికి ఘనత వస్తుంది, మనం ఇచ్చుట ద్వారా దేవునికి మహిమ వస్తుంది, మనం ఇచ్చుట ద్వారా ఆయన నామం మహింపరచబడుతుంది. ఇచ్చుట ద్వారా కూడా మనం దేవుణ్ణి కనపరవచ్చు. అందుకే సొలొమోను భక్తుడు చక్కగా అక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి ఇచ్చి దేవుని కనపరుస్తున్నావా? దేవుని సేవకి ఇచ్చి దేవుని సేవను కనపరుస్తున్నావా? దేవునికి ఇచ్చి సంఘాన్ని దేవుని కనపరుస్తున్నావా? దేవుని సంఘానికి ఉపయోగపడుతున్నావా? దేవుని సేవకులకు ఉపయోగపడుతున్నావా? దేవుని మందిరానికి ఉపయోగపడుతున్నావా? నశించిపోతున్నటువంటి ఆత్మలకు ఉపయోగపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. ఒకరోజు నువ్వు లెక్క చెప్పాలా. సంఘంలో ఉన్న నువ్వు సంఘానికి ఉపయోగపడకపోతే, సహవాసంలో ఉన్న నీవు సహవాసానికి ఉపయోగపడకపోతే ఒకరోజు నువ్వు దేవునికి లెక్క చెప్పాలా. సంఘంలో ఉన్నటువంటి నీవు ఆ సంఘానికి ఇచ్చే బిడ్డగా ఉండాలా, ఆ సంఘానికి సపోర్ట్ చేసే కుటుంబంగా ఉండాలా, ఆ సంఘాన్ని బలపరిచేవారుగా ఉండాలా. అప్పుడే సంఘము అభివృద్ధి అవుతుంది, అప్పుడే సంఘానికి నూతనమైన ఆత్మలను దేవుడు నడిపిస్తాడు. అందుకే మనం దేవునికి ఇచ్చి దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి. రెండోది, ఒకటేమో వారు భూములు అమ్మి అపోస్తుల పాదాల ఎదుట పెడతా వచ్చారు. దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా ఉన్నారని మనకు అర్థమైంది. రెండోదిగా సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాము, ఇచ్చి దేవుణ్ణి గణపరచాలి. ఇచ్చేది 2 విధాలుగా మనము ఇవ్వాలి. క్రీస్తుని 2 విధాలుగా మనం ఇవ్వచ్చు, 2 విధాలుగా దేవుణ్ణి గణపరవచ్చు, 2 విధాలుగా ఇచ్చి దేవుణ్ణి గణపరచాలి. ఒకటి, అక్కడ మనం ఆలోచన చేస్తే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి, దేవునికి మహిమ కలుగును గాక. నీ రాబడి అంతటిలో ఇచ్చేది 2 విధాలుగా మనం దేవునికి ఇచ్చి దేవుని కనపరచాలి. ఏ విధంగా? ఒకటి, నీ రాబడిలో దేవునికి ఇవ్వాలి, నీ ఆదాయంలో దేవునికి ఇవ్వాలి, నీ సంపాద్యములో దేవునికి ఇవ్వాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావో, ఎంత ఆదాయం ఉందో, నీకు ఎంత సమకూర్చుకుంటున్నావో, నీవు ఎంత మరి నీకు వస్తుందో ఆ వచ్చే దాంట్లో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి అని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఆలోచించేయండి పిల్లరా. ఆ తర్వాత నువ్వు అనుభవించాలా. ముందు నువ్వు దేవునికి ఇవ్వాలా. నీ రాబడిలో నువ్వు ఏ సంఘానికి అయితే పోతున్నావో, ఏ సంఘంలో వాక్యాన్ని తింటున్నావో ఆ సంఘానికి నువ్వు వెళ్ళి ఆ వాక్యం ద్వారా నువ్వు బలపడుతున్నావు కనుక ఆ సంఘానికి నువ్వు కట్టుబడి ఉండి, ఆ సహవాసానికి నువ్వు కట్టుబడి ఉండి, ఆ సేవకుల కింద నడిపింపు కింద నువ్వు ఉండి, నీకు వచ్చే ప్రథమ ఫలములో మొదటి ఫలము 10వ భాగము దేవుని సన్నిధిలో ఆయనకి అర్పించాలి, ఆయనకి ఇవ్వాలి. ముందు ఆయనకి ఇచ్చి మొదటి భాగం ఆయనకి ఇచ్చి మిగిలిన 9 భాగాలు నువ్వు అనుభవించాలి, మిగిలిన 9 భాగాలు నువ్వు తినాలి. ఇది దేవుని వాక్యం చెప్పే క్రమం. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, రెండోది ఇక్కడ మనం చూస్తే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము అంటే ముందు దేవునికి ఇవ్వాలి, ఆ తర్వాత మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఏమి ఇవ్వాలి? 10వ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. రెండో మాట ఇక్కడ చూస్తే, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము, దేవునికి మహిమ కలుగును గాక. ఇదేమిటి? ప్రథమ ఫలములో ఇవ్వాలి, మళ్ళీ ఆస్తిలో భాగం ఏమిటి?
ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఆస్తులు అంటే మిగిలిన 9 భాగాలు ఉన్నాయి కదా, ఆ 9 భాగాలు నువ్వు అనుభవిస్తున్నావు కదా, ఆ సమృద్ధిలో నుంచి మళ్ళీ దేవునికి నువ్వేం చేయాలి? ఇవ్వాలి. ఇది ఇప్పుడు నువ్వు దేవునికి ఇచ్చినట్టు లెక్క. ఎందుకంటే 10వ భాగం దేవునిది, ఆ 10వ ఫలం దేవునిది, ఆయన సొమ్ము ఆయనకి ఇచ్చేసావు. మిగిలిన 9 భాగాలను అనుభవిస్తున్నావు. ఆ 9 భాగాల్లో మళ్ళా ప్రత్యేకంగా నువ్వు దేవునికి ఇవ్వాలి, దేవుని సేవకి ఇవ్వాలి, సువార్తకి ఇవ్వాలి, దేవుని పరిచర్యకి ఇవ్వాలి, నశించిపోయేదానికి నువ్వు ఖర్చు పెట్టాలి, దేవుని విధానంలో నువ్వు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. పేదవారికి కానివ్వండి, అనేకులకు కానివ్వండి, ఆకలితో ఉన్నవారికి కానివ్వండి, రోగులకు కానివ్వండి, సమస్యల్లో ఉన్నవారికి కానివ్వండి, సిక్కుల్లో ఉన్నటువంటి వారికి కానివ్వండి, ఈ రీతిగా సంఘానికి సపోర్ట్ చేయాలి. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, అందుకే చక్కటి మాట మనం వింటున్నాం. నీ ఆస్తుల భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము అంటే నీ సమృద్ధుల నుంచి మళ్ళీ ఇవ్వాలి నువ్వు దేవునికి. నీ 9 భాగాల్లో నుంచి నువ్వు తింటూ, నువ్వు అనుభవిస్తూ మరలా కృతజ్ఞత కలిగి నువ్వు దేవునికి ఇవ్వాలి. వాక్యం తెలియపరుస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచించండి. కొంతమంది వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి ఇస్తారు దేవునికి, వాళ్ళు ఎదిగేదాన్ని బట్టి ఇస్తారు దేవునికి. అవును పిల్లరా, మనం బాగా ఆలోచన చేస్తే ఇవ్వడం మరి నువ్వు దేవునికి ఇచ్చేదాన్ని బట్టి, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దాన్ని బట్టి దేవునికి ఇస్తావు. కొంతమంది వారి ఆత్మీయ జీవితంలో ఎదిగేదాన్ని బట్టి, ఆత్మీయ జీవితంలో బలపడేదాన్ని బట్టి దేవునికి ఇస్తారు. వారి ఆత్మీయ జీవితం ఎదిగేదాన్ని బట్టి దేవునికి ఇస్తారు. దేవుని ఇలువ ఎరిగిన వారు దేవునికి ఇస్తారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవునికి ఇస్తారు. సహోదరి సహోదరుడు, ఆలోచించు. ఇవ్వటం వలన దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని రుజువు అవుతుంది. మనం దేవుని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా దేవునికి ఇస్తారు. దేవుని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా దేవునికి సహాయపడతారు, దేవుని మందిరానికి సహాయపడతారు. ఈ వాక్యం దేవుని సేవకు సహాయపడతారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆ తర్వాత మనం 3వ విషయాన్ని మనం చూద్దాం పిల్లరా. మరి 3వ విషయాన్ని మనం చూస్తే లూకాసు సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో కూడా ఇక్కడ రాయబడి ఉంది. మరి 3వ మాట ఏమిటంటే, ఇక్కడ ఇచ్చి పరలోకంలో శాశ్వతమైన ధనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. 3వదిగా మనం ఇక్కడ ఇచ్చి పరలోకంలో శాశ్వతమైనటువంటి ధనాన్ని పొందుకుంటాం. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, దేవుని బిడ్డ, ఆలోచించు. మనం మొట్టమొదటిగా చూస్తే అక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తే ఆ సంఘము వారి ఇళ్ళు, వాళ్ళ పొలాలు, ఇల్లు అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. అంటే వాళ్ళు ఆస్తులు అమ్మి అక్కడ ఇచ్చారు. రెండోది, అది మొదటి మాట మనం చూసాం. రెండో మాట, మనం ఇచ్చి దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి. మనం ఇచ్చిన ద్వారా దేవునికి ఘనత వస్తుంది. మూడోది ఏం చూస్తున్నాం? ఇక్కడ ఇచ్చి పరలోకంలో శాశ్వతమైన ధనం పొందుకోవాలి. మనం దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇచ్చి పరలోకంలో శాశ్వతమైన ధనము పొందుకుంటాం. మనం ఇక్కడ ఇస్తే పరలోకంలో శాశ్వతమైన ధనాన్ని పొందుకుంటాం. అందుకే మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చి పరలోకంలో శాశ్వతమైన ధనాన్ని పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ ప్రభు చెబుతున్న మాటలు మనం వింటే ఏమని రాయబడింది ఇక్కడంటే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. చూసారా, ఆలోచించి యేసు ప్రభు చెబుతున్నాడు, మీకున్న వాటిని, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ బతుకు శాశ్వతం కాదు, ఇక్కడ అనుభవించే శాశ్వతం కాదు, ఇక్కడ తినేవి శాశ్వతం కాదు, ఇక్కడ ధరించే శాశ్వతం కాదు, ఇక్కడ సుఖాలు శాశ్వతం కాదు. ఇదంతా అశాశ్వతము. ఎప్పుడు ఈ జీవితం ముగించబడుతుందో తెలియదు, ఎప్పుడు ఈ బ్రతుకు ముగించబడుతుందో తెలియదు. మనం రాబోయే కాలానికి మంచి పునాదులు వేసుకోవాలి. పరలోక పట్టణంలో మనం ఉండడానికి ఇప్పుడే మనం ఇక్కడే పునాదులు వేసుకోవాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ లోకం శాశ్వతం అనుకుని బతుకుతున్నావేమో, ఈ లోకమే శాశ్వతమని జీవిస్తున్నావేమో, ఇక్కడ ఆశలు, ఇక్కడ కోరికలు, ఇక్కడ ధనము, ఇక్కడ సంపాదన శాశ్వతం అనుకుంటున్నాయేమో. మనం ఇక్కడ ఇచ్చి పరలోకంలో శాశ్వతమైన ధనాన్ని మనం పొందుకోవాలి. ఎంతమందికి ఉంది ఆలోచన, ఎంతమందికి ఉంది తలంపు? ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, దేవుని సంఘానికి వెళ్తున్నావు, రక్షణ పొందున్నావు, వాక్యాన్ని వింటున్నావు, దేవుని సంఘానికి సపోర్ట్ చేస్తున్నావా? దేవుని సంఘానికి సపోర్ట్ చేస్తున్నావా? దైవ సేవకులకు సపోర్ట్ చేస్తున్నావా? సువార్తకు సపోర్ట్ చేస్తున్నావా? పరిచర్యకు సపోర్ట్ చేస్తున్నావా? నీ వంతు నువ్వు, నీ సహకారం నువ్వు ఏం అందించగలుగుతున్నావు? రేపు ఏం లెక్క చెప్తావు ప్రభు సన్నిధిలో ఒకరోజు. ఆలోచించి. అందుకే మనం ఇక్కడ ఇచ్చి పరలోకంలో శాశ్వతమైన ధనాన్ని పొందుకుంటాం. మనం ఇక్కడ ఇస్తే పరలోకంలో శాశ్వతమైన ధనాన్ని పొందుకుంటామని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి. యేసు ప్రభు చెప్పింది శాశ్వతం కాదు.
రెండో మాటను మనం ఆలోచన చేస్తే, పాతగెల్లని సంచుల్లో పరలోకమందు అక్షయ ధనమును సంపాదించుకొనుడి, దేవునికి మహిమ కలుగును గాక. పాతగెల్లని సంచులలో పరలోకమందు అక్షయమైనటువంటి ధనమును సంపాదించుకోండి. ఎందుకంటే అది శాశ్వతమైన ధనము. ఇక్కడున్నది ఇక్కడే పోద్ది. ఇక్కడున్న ధనాన్ని పరలోకానికి మనం దాటేసుకోవాలి. ఏ రూపంలో దాటేసుకోవాలి? మంచి పనులు చేసి దాటేసుకోవాలి. దేవుని పరిచర్యకి ఇచ్చి దాటేసుకోవాలి. అక్కడ ఆ బ్యాంకులో మనం దాచిపెట్టుకోవాలి. ఈ బ్యాంకుల్లో దాచిపెట్టుకుందంతా కూడా ఒకరోజు పోద్ది. ఇక్కడ ధనం దాచిపెట్టుకుందంతా కూడా ఒకరోజు తుప్పు పట్టిపోద్ది. ఒకరోజు చెమటలు కొడతాయి. ఒకరోజు దొంగలు దోచుకుంటారు. ఒకరోజు రెక్కలు వచ్చి ఎగిరిపోద్ది, పక్షుల్లాగా ఎగిరిపోద్ది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని పరిచర్య విషయంలో, సేవ విషయంలో ఒక పిసనారుగా ఉంటున్నావా? ఆలోచించు. ఒకవేళ దేవుని సేవ విషయంలో ఒకవేళ నువ్వు సహకరించడం లేదా? ఆలోచించు. నన్ను ముందుగా దేవుడు ఏర్పాటు చేసుకుని దేనికి? దేవుని రాజ్యాన్ని మనం ఇక్కడ కట్టాలా. దేవుని రాజ్యానికి అనేక మందిని సిద్ధపరచాలా. పరలోక రాజ్యానికి అనేక మందిని తీసుకెళ్ళాలి మన ద్వారా. అందుకే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అక్షయమైన ధనమును పరలోకంలో ఏం చేయాలి? మనము పొందుకోవాలి. అక్కడ పాతగెల్లని సంచులు అక్షయమైన ధనాన్ని అక్కడ సంపాదించుకోవాలి. తర్వాత మూడో మాట అంటున్నాడు అక్కడ యేసు ప్రభు, అక్కడికి దొంగరాడు చెమట కొట్టడు. చూసారా? అక్కడికి దొంగరాడు చెమట కొట్టదు. కాబట్టి మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ ఆలోచన కూడా అక్కడే ఉంటుంది. మీ ధనాన్ని భూలోకంలో దాచుకుంటే, మీ ధనాన్ని బ్యాంకుల్లో దాచుకుంటుంటే, మీ ధనాన్ని భూలోకంలో మాత్రమే దాచుకుంటే మీ మనసు కూడా ఇక్కడే ఉంటుంది. మీ హృదయం కూడా ఇక్కడే ఉంటుంది. మీ తలంపులు కూడా ఇక్కడే ఉంటాయి. మీ ఆలోచనలు ఇక్కడే ఉంటాయి. మీ గురి ఇక్కడే ఉంటుంది. పగులు రాత్రి కలవరింపులైపోతాయి. ఇక్కడే. పరలోకం మీద గురి ఉండదు. అందుకే నీ ధనం పరలోకంలో ఉంటే ప్రభు చెప్తున్నాడు, నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. నీ ఆలోచన కూడా అక్కడే ఉంటుంది. పరలోక రాజ్యం కోసం భూలోకంలో బ్రతకతావు. ఎందుకంటే నీ ధనాన్ని అక్కడ దాచిపెట్టుకుంటున్నావు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఆలోచించు. అందుకే మనం మూడో మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఇచ్చి పరలోకంలో శాశ్వతమైన ధనం పొందుకుంటాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, నువ్వు ఏ సంఘానికి పోతున్నా సరే, నువ్వు పోతున్న సంఘానికి సపోర్ట్ చేయి. దేవునికి ఇవ్వు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వు. దేవుని పరిచర్యకి ఇవ్వు. నీ ఆస్తుని మరి నువ్వు ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వు. నీ ఆస్తుల్లో దేవునికి ఇవ్వు. దేవుని స్తుతించు. దేవుని గణపరుచు. ఇచ్చుడు ద్వారా ఆదిమ సంఘము పొలాలు ఇల్లు అమ్మి దేవుని పరిచర్యకి ఇచ్చారు. ఇచ్చుడు ద్వారా దేవుణ్ణి మనం గణపరచాలి. ఇదిగో ఇక్కడ ఇచ్చి మూడోదిగా పరలోకంలో శాశ్వతమైన ధనాన్ని పొందుకుంటాం. అందుకే యేసు ప్రభు చెప్పాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి. మొదటి మాట. రెండో మాట అంటాడు, పాతగిలిన సంచుల్లో పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి, అక్కడికి దొంగరాడు చెమట కొట్టదు. మీ ధనం ఎక్కడుండునో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. ఆలోచించిన సంఘ అభివృద్ధి కొరకు సంఘము చేయవలసింది. మనం 5వ భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. 5వ భాగంలో మొదటి పాయింట్, ఆదిమ సంఘంలోకి నూతనమైన ఆత్మలు ప్రతిరోజు వస్తున్నారంటే వారు ఒకటి దేవునికి ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. మొదటి పాయింట్ మనం చూసాం. అందులో నుంచి 3 విషయాలు మనం చూసాం. ఒకటి పిల్లరా, ఇదిగో వారు భూములు ఇల్లు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు, ఆస్తులతో సహా అమ్మి. ఒకటి. రెండోది సామెతల గ్రంథంలో చూసాం 3:9 మనం ఇచ్చి దేవుణ్ణి గణపరచాలి. రెండో పాయింట్. మూడోది మనం చూసాము, ఇక్కడిచ్చి పరలోకంలో శాశ్వతమైన ధనం పొందుకుంటామని చూసాం. ఓకే, మరి రెండో పాయింట్లోకి వెళ్దాం. రెండో పాయింట్ అపోస్తుల కార్యాల గ్రంథము మరి 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు, ఆ తర్వాత 5 నుంచి 10 వచనాల వరకు ఉన్నటువంటి సారాంశాన్ని మనం చూసినట్లయితే మరి రెండో పాయింట్ పేరు ఏంటంటే దొంగిలించి నష్టపోయిన వారు. దొంగిలించి నష్టపోయిన వారు. ఆలోచించండి. 5వ భాగంలో రెండో పాయింట్ పేరు దొంగిలించి, దేవుని సొమ్ముని దొంగిలించి, దేవుని ధనాన్ని దొంగిలించి నష్టపోయిన వారు. అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చూస్తే ఎవరు దొంగిలించారు, ఎవరు నష్టపోయారో మనం ఇక్కడ చూస్తాం కదా. అననీయ సప్ఫీరాలు వారు మరి దొంగిలించి నష్టపోయారు. సొమ్ముని దొంగిలించి నష్టపోయారు. ధనాన్ని దొంగిలించి నష్టపోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ వారు ఆస్తులు అమ్మి వెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఆ విషయంలో వీళ్ళు ఏం చేశారంటే దొంగిలించి నష్టపోయారు. ఏ విధంగా దొంగిలించి నష్టపోయారు వీళ్ళంటే పిల్లరా, మనం ఆలోచన చేస్తే ఒకటి, వారికి దేవుని భయం లేదు. దీంట్లో మొదటిది, వాళ్ళు నష్టపోవడానికి
వాళ్ళు దొంగిలించడానికి, వాళ్ళు నష్టపోవడానికి కారణం ఏమిటంటే, ఒకటి వాళ్ళకి దేవుని భయం లేదు. అవును, దేవుని భయం లేని వాళ్ళు దేవుని సొమ్మును దొంగిలిస్తారు. దేవుని భయం లేని వాళ్ళు దేవుని సొమ్మును దాచిపెట్టుకుంటారు. దేవుని భయం లేని వాళ్ళు దేవుని సొమ్మును తింటారు. దేవుని భయం లేని వాళ్ళు ఆ తర్వాత నష్టపోతారు. ఈ అననీయ సపీరాలు వారు నష్టపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి వారికి దేవుని భయం లేదు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవుని భయం నీకుందా? దేవుని భయం నీకుంటే దేవుని సొమ్మును దొంగిలించవు. దేవుని భయం నీకుంటే దేవుని సొత్తును దొంగిలించవు. దేవుని భయం నీకుంటే దేవుని సొత్తుని, దేవుని సొమ్ముని నీ ఇష్ట ప్రకారంగా ఖర్చు పెట్టవు, నీకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టవు, దొంగిలించవు, దొంగవవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. వారికి దేవుని భయం లేదు, అందుకే వారు దొంగిలించారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇలా చేస్తే దేవుడు చూస్తున్నాడు కదా, ఏమన్నా అవద్దు కదా మనకు అనుకోలేదు. ఆలోచించండి. వారు పొలాన్ని అమ్మారు, దాంట్లో కొంత దాచిపెట్టుకున్నారు కదా. వారి ఎదుటే భర్త కొంత దాచిపెట్టి అపోస్తలుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఇంతకే అమ్మిందంటే అంతకే అన్నాడు. అంటే వాళ్ళకి దేవుని భయం లేదు. ఒరే, ఇప్పుడు మనం ఈ ధనంలో దొంగిలిస్తున్నామే, దేవుడు చూస్తున్నాడే అనుకోలేదు. చూసారా, దేవుడు కనులు అన్ని చోట ఉన్నాయి కదా, దేవుని యొక్క దృష్టి అందరి మీద ఉంది కదా. ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించడం లేదు. ఆ విషయాన్ని గ్రహించకుండా దేవుని భయం లేకుండా ఉన్నారు. ఎవరయ్యా దేవుని సొమ్ముని దొంగిలించేది? ఎవరయ్యా దేవుని సొత్తుని దొంగిలించేదంటే దేవుని భయం లేని వారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని భయం లేకుండా దేవుని సొత్తుని, దేవుని సొమ్ముని దొంగిలిస్తున్నావా? ఒకరోజు నువ్వు నష్టపోతావు. జాగ్రత్త. ఆలోచించు సహోదరి సహోదరుడా, వాళ్ళకి దేవుని భయం లేదు అక్కడ. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ ఆలోచించు. అందుకే వారి జీవితాల్లో నష్టపోయారు, అందుకే వాళ్ళ బ్రతుకుల్లో నష్టపోయారు, అందుకే వాళ్ళ జీవితం మధ్యలోనే ముగించబడింది, అందుకే వారు హఠాత్తుగా మరణించాల్సి వచ్చింది. దేవుని శాపం వాళ్ళ మీదకి వచ్చింది, వారు హఠాత్తుగా మరణించారు. కారణం ఏంటంటే దేవుని భయము వారికి లేదు. ఇది మొదటిది. రెండవది, వాళ్ళు నష్టపోవడానికి కారణము, వాళ్ళు దొంగిలించడానికి, వాళ్ళు నష్టపోవడానికి అననీయ సపీరాల కారణము, ఒకటి వాళ్ళకి దేవుని భయం లేదు, రెండవదిగా సాతాను ప్రేరేపణకు లోబడ్డారు. వారు సాతాను ప్రేరేపణకు లోబడ్డారు. ఆలోచించారా, వాళ్ళు దేవుని బిడ్డలై ఉండి కూడా, వాళ్ళు సంఘంలో ఉంటూ కూడా, వాళ్ళు పరిచర్యలో ఉంటూ కూడా, ఆది అపోస్తలుల సంఘంలో ఉంటూ కూడా వాళ్ళు సాతాను ప్రేరేపణకి లోబడ్డారు. దేవుని బిడ్డలే, దేవుని సంఘంలో ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని సహవాసంలో ఉన్నారు, దైవ సేవకులు వాక్యం చెప్తుంటే ఇంటూ ఉన్నారు. ఇంటూ ఉండి కూడా దేవుని బిడ్డలయ్యుండి కూడా సాతాను ప్రేరేపణకు లోబడ్డారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ విషయంలో ఈ సమయంలో ఆత్మదేవుడు అడుగుతున్నాడు. నీవు దేవుని బిడ్డవయ్యుండి కూడా ఒకవేళ సాతాను ప్రేరేపణకు లోబడుతున్నావా? సాతాను ఆలోచనకు లోబడుతున్నావా? సాతాను క్రియలకు, సాతాను పనులకు లోబడుతున్నావా? ఆత్మదేవుడు అడుగుతున్నాడు ఈ సమయంలో. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి గ్రహించు, ఒక్కసారి నువ్వు గుర్తించు. నీ విషయంలో ఒకవేళ ఇదిగో నువ్వు దేవుని బిడ్డవే కదా, సాతాను ప్రేరేపణకి ఎందుకు లోబడుతున్నావు? సాతాను ప్రేరేపణకి ఎందుకు లొంగిపోతున్నావు? సాతాను ఎవరిని మింగుదునా అని గద్దించే సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వెందుకు లొంగిపోతున్నావు? ఆలోచించు. ఈ సమయంలో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలు అయ్యింది కూడా ఈరోజు అనేకులు సాతాను ప్రేరేపణకు లోబడుతున్నారు. అట్లాగే వాళ్ళు సాతాను ప్రేరేపణకు లోబడ్డారు. రెండోది, ఒకటి దేవుని భయం లేదు వాళ్ళకి, రెండోదిగా సాతాను ప్రేరేపణకు లోబడ్డారు. మూడోది, వారిలో ఉన్న తప్పు ఏంటంటే కొంత దాచుకున్నారు. ఇద్దరు ఏకమై దాచుకున్నారు. ఇట్లా దేవుని భయం ఒకటి లేదు, రెండోదిగా సాతాను ప్రేరేపణకి లోబడ్డారు. మూడోదిగా అందరూ అమ్మిని వెల తీసుకెళ్ళి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతుంటే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కొంత సొమ్ము దాచిపెట్టుకున్నారు. ఆలోచించండి పిల్లరా, ఈ వాక్యం వింటున్న దేవుని భార్య ఇరుకునే కొంత తీసి దాంట్లో వెల దాచిపెట్టాడు. మరి అననీయ, ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడు సహోదరి, ఇద్దరు ఏకమయ్యారు. ఒకరైనా బుద్ధి చెప్పాలి కదా. ఇద్దరు ఏకమయ్యారు. ఒక కుటుంబంలో ఒకరు తప్పు చేస్తున్నప్పుడు, ఒక కుటుంబంలో ఒకరు పొరపాటు చేస్తున్నప్పుడు మరి అది తెలుసుకుని ఒకరైనా బుద్ధి చెప్పాలి. ఈ అననీయకి సపీరన్న బుద్ధి చెప్పాల్సింది. ఏమిటయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు? అందరు ఎత్తుకెళ్ళి ఇస్తున్నారు కదా, మనం కూడా ఇవ్వాలి కదా. మనం దొంగిలిస్తే ఎలాగా? దేవుడు చూస్తున్నాడు కదా, ఆ తప్పు మనం చేయకూడదు కదా, దీనివల్ల మనకేమైనా శిక్ష వస్తుందేమో అని భార్య అయినా బుద్ధి చెప్పాలి.
ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ మీ ఇంట్లో నీ భర్త అలాంటి పనులు చేస్తుంటే, నీ భర్తకు నువ్వు చెబుతున్నావా? నీ భార్య అలాంటి పనులు చేస్తుంటే నీ భార్యకు నువ్వు చెబుతున్నావా? ఎవరైనా మన ఇంట్లో ఒకరు తప్పు చేస్తే మరొకరిని హెచ్చరించాలి. ఒకరు పొరపాటు చేస్తే పొరపాటు చేసే వాళ్ళని హెచ్చరించాలి. వారి తప్పు వాళ్ళకి తెలియపరచాలి. వాక్యము ద్వారా హెచ్చరించాలి, వాక్యము ద్వారా గద్దించాలి, వాక్యం ద్వారా బుద్ధి చెప్పాలి, వాక్యం ద్వారా ఖండించాలి. ఎంతమంది ఈరోజు అలా ఖండిస్తున్నారు? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, తప్పుని సమర్థిస్తున్నావా? తప్పు జరుగుతుంటే చూస్తున్నావా? పొరపాటు జరుగుతుంటే చూస్తున్నావా? నీ ఇంట్లో తప్పు జరుగుతుంటే, నీ బిడ్డల్లో పొరపాటు జరుగుతుంటే, నీ భర్తలో పొరపాటు జరుగుతుంటే, నీ భార్యలో పొరపాటు జరుగుతుంటే, నీ సహోదరుల పొరపాటు జరుగుతుంటే, అది తప్పు అని తెలిసి కూడా, అది పొరపాటు అని తెలిసి కూడా మందలించకుండా, గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, ఖండించకుండా ఉన్నావా? జాగ్రత్త. ఒకరోజు దేవుడు నిన్ను అడుగుతాడు. నీ కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు, పొరపాటు జరుగుతున్నప్పుడు నువ్వు ఖండించాలి కదా, నువ్వు గద్దించాలి కదా, నువ్వు బుద్ధి చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఉన్నందువల్లే ఇద్దరు చనిపోయేశారు. అదే ఆ రోజు సప్పిరా భర్తకి బుద్ధి చెప్పినట్లయితే ఇద్దరు బ్రతికుండేవాళ్ళే. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. మూడోదిగా వారు కొంత దొంగిలించారు. తర్వాత ఆలోచించి మూడోది కొంత దొంగిలించి ఒకరైనా బుద్ధి చెప్పాల్సిన వాళ్ళు ఇద్దరు సాతాను ప్రేరేపణకి లోబడిపోయారు. ఈరోజు మీ భార్యాభర్తలు ఎలా ఉన్నారు కుటుంబంలో? భార్యాభర్తల పిల్లలు ఎలాగ ఉన్నారు కుటుంబంలో? ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడు. నాలుగోదిగా మనం ఆలోచన చేస్తే అబద్ధం చెప్పారు దైవ సేవకులకి. దైవ సేవకులకి అబద్ధం చెప్పారు. ఇంతకే అమ్మారా అన్నాడు దైవ సేవకులు. ఆడికి వెళ్ళి అబద్ధం చెప్పారు. దైవజనులు ఎదుట అబద్ధం చెప్పారు. ఇంతకే అమ్మారా అన్నప్పుడు ఇంతకే అమ్మాము అని అననీయ చెప్పాడు. ఆ తర్వాత కొంతసేపటికి భార్య వెళ్ళింది, ఇంతకే అమ్మారా అన్నాడు. ఆమె కూడా అంతకేం చెబుతుంది. ఎవరి దగ్గర నీ అబద్ధాలు, ఎవరి దగ్గర నీ మోసాలు? దైవ సేవకులు అంటే ఎవరు అనుకున్నావు? దైవ సేవకులు అంటే ఎవరు అనుకున్నావు? దైవ సేవకుల దగ్గర చెల్లాటమా? దైవ సేవకుల దగ్గర ఆటలాడుకుంటావా? దైవ సేవకులు ఎవరో? దేవుడు పెట్టిన ప్రతినిధులు, దేవుడు వాడుకుంటున్న సేవకులు, దేవుని ప్రతినిధులు, పరిచర్య చేసేవాళ్ళు, వారు దేవుని దూతలు, మీ కొరకై పంపబడ్డ వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుడు కోరుకున్నవాడు, దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుని సేవలో వాడుకుంటున్నటువంటి వారు, వారు దేవుని యొక్క ప్రతినిధులు, వారు దేవుని యొక్క దూతలు. వాళ్ళ దగ్గర నీ అబద్ధాలు, వాళ్ళ దగ్గర నీ మోసాలు, వాళ్ళ దగ్గర నీ ఏషాలు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించి ఒక్కసారి. ఎవరి దగ్గర? దైవ సేవకుల దగ్గర అబద్ధాలు చెప్తారా? ఈరోజు అనేక మంది సంఘాల్లో దైవ సేవకులు అంటే ఒరే దేవుని పక్షాన నిలబడిన వారు, వాళ్ళ దగ్గర అబద్ధం చెప్పకూడదు, వాళ్ళని మోసం చేయకూడదు అన్న భయం లేకుండా పోయింది ఈరోజు సంఘ విశ్వాసుల్లో. జాగ్రత్త. దెబ్బతింటావు సహోదరుడా, దెబ్బతింటావు సహోదరి. దైవ సేవకులు అంటే అంత సులకన నీకు? చూసారా ఏం చేస్తున్నారు ఇక్కడ? దైవజనుల దగ్గర అబద్ధం చెబుతున్నాడు. ఇంతకే అమ్మారా? అంతకే. ఎవరు అనుకున్నావు దైవ సేవకులు అంటే? దైవ సేవకులు యేసు నామములో ఒకటి జరగాలంటే వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన మాటను దేవుడు ఆమోదిస్తాడో, వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు వింటాడో, వాళ్ళ నోట్ల నుంచి పలికిన మాట యేసు నామములో నెరవేర్చబడుతుంది. పవర్ కలిగిన వాళ్ళు దైవ సేవకులు, శక్తి కలిగిన వారు, ఆత్మ కలిగిన వారు, అభిషేకాన్ని కలిగిన వారు దైవ సేవకులు. ఏలియా ఇదిగో వర్షం కురవమంటే కురిచింది, ఆగమంటే ఆగింది, అగ్ని రమ్మంటే వచ్చింది. దేవుడు ఆమోదిస్తాడు దైవ సేవకులు అంటే. ఎవరి దగ్గర నీ ఏషాలో, ఎవరి దగ్గర నీ మాటలో, ఎవరి దగ్గర నీ ఆలోచనలో, ఎవరి దగ్గర నీ తలంపులో? వాక్యం వింటున్న సహోదరి సహోదరుల అబద్ధం చెప్పారు. వీళ్ళు మనం ఆలోచన చేస్తే నాలుగోదిగా అబద్ధం చెప్పారు. ఐదోదిగా పరిశుద్ధాత్మను మోసం చేశారు. పరిశుద్ధాత్మను మోసం చేశారు అంటున్నాడు ఆయన. అననీయ, ఎందుకు నువ్వు ఇంత పని చేశావు? ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు అన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు అన్నాడు. ఐదో తప్పు ఏంది వీళ్ళు చచ్చిపోవడానికి కారణం అంటే ఇదిగో పరిశుద్ధాత్మను మోసం చేశాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించి నీ విషయంలో ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని స్థలాల్లో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఏది దాచిపెట్టలేము. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఏది మరుగు చేయలేము. పరిశుద్ధాత్మ అన్ని స్థలాల్లో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అందరితో ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు, ఏ స్థలంలోనే ఉన్నాడు. ఆయన మోసం చేసేది ఆయన కంటికి కనుమరుగైందే ఉంది.
ఐదో తప్పు ఏంటంటే పరిశుద్ధాత్మను మోసం చేశారు. ఆయన అందరి హృదయాలు ఇరిగినటువంటి ఆయన, అందరి తలంపులు ఇరిగినటువంటి ఆయన, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. యేసుప్రభు చెప్పాడు, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనం అని చెప్పాడు శిష్యులకి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఇదిగో శరీరంతో నేను ఒక చోట ఉన్నాను, ఆయన వచ్చినప్పుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని స్థలాల్లో ఉంటాడు, అన్ని ప్రదేశాల్లో ఉంటాడు, అందరినీ చూస్తుంటాడు, అందరినీ గమనిస్తుంటాడు. ఆ రోజు పెంతెకోస్తు దినమున వచ్చిన పరిశుద్ధాత్ముడు ఈ రోజు వరకు కూడా భూమి మీద పనిచేస్తూ నడిపిస్తున్నాడు సహోదరి సహోదరుడా. అయితే అననీయ సఫీరాలు ఐదో తప్పు ఏంటంటే పరిశుద్ధాత్మను మోసం చేశారు. మనిషి నువ్వెంత, నీ అధికారం ఎంత? మా దేవుని పరిశుద్ధాత్మను నువ్వు మోసం చేస్తావా? యేసుప్రభుని నువ్వు మోసం చేస్తావా? దేవుడిని నువ్వు మోసం చేస్తావా? అట్లా ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించే సమయంలో లేఖన భాగం తెలియపరుస్తుంది. మోసం, ఎవరిని మోసం చేస్తావు? ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని దగ్గర ఉన్నాడు. ఐదోదిగా వారి పరిశుద్ధాత్మని మోసం చేశారు. అన్ని స్థలాల్లో ఆయన ఉంటాడు, అన్నీ ఆయనకి తెలుసు. చివరిగా ఆరోదుగా మనం ఆలోచన చేస్తే తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆరోదుగా తమ ప్రాణాలు దొంగిలించి నష్టపోయిన వారు. రెండవ భాగం ఆరోదుగా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అననీయ వెళ్ళాడు, అననీయ ఇంతకే అమ్మేవా దీన్ని అన్నాడు దైవజనులు. ఇంతకే అన్నాడు, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు అన్నాడు. అంతే, అక్కడికక్కడికే చనిపోయాడు. కాసేపటికి మళ్ళీ భార్య సఫీరా కూడా వెళ్ళింది. ఇంతకే అమ్మారని మళ్ళీ ఆమెను కూడా అడిగాడు. ఆమె కూడా ఏం చేసిన, ఇంతకే అనింది. ఇదిగో నీ భర్తను మోసుకోపోయినాడు, పాదాలు వాకిట్లోనే ఉన్నాయన్నాడు. ఈయన కూడా పడిపోయి చనిపోయింది. ఇద్దరిని మోసుకెళ్ళాడు. అబద్ధం చెప్పడానికి ఇద్దరు ఎలా ఏకీభించారు చూడండి. మంచి చేయడానికి మనుషులు ఏకీభించడం లేదు. ఈరోజు మంచి చేయడానికి సమకూర్చబట్టడం లేదు, మంచి చేయడానికి ఐక్యంగా రావడం లేదు. అబద్ధం చెప్పేదానికైతే, మోసం చేసేదానికైతే ఒకటవుతున్నారు, ఐక్యంగా ఉంటున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఆరోదుగా తమ ప్రాణాలు బాగొట్టుకున్నారు. ఇంకా కొంతకాలం భూమి మీద బతకాల్సినటువంటి వారు దేవుని శాపానికి గురై చనిపోయారు, దేవుని ఉగ్రతకు గురై చనిపోయారు, దేవుని సొమ్ముని దొంగిలించి చనిపోయారు, దేవుని సొమ్మును దోసుకొని చనిపోయారు, సైతాను ప్రేరేపణకి లోబడి చనిపోయారు, అబద్ధం చెప్పి చనిపోయారు, పరిశుద్ధాత్మను మోసం చేసి చనిపోయారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. ఈ సమయంలో ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు, సంఘ అభివృద్ధి కొరకు సంఘము చేయవలసింది. ఏం చేయాలి అంటే మనం 5వ భాగాన్ని ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. ఏం చేయాలంటే 5వ భాగంలో మొదటి పాయింట్ని మనం చూస్తున్నాం ఈరోజు. ఏం చేయాలంటే వారు దేవునికి ఇచ్చే మనసు వారికి ఉంది. గమనించి సహోదరి సహోదరు, వారికి దేవునికి ఇచ్చే మనసు ఉంది. ఆ సంఘానికి దేవునికి ఇచ్చే మనసు ఉంది కాబట్టి నూతనమైన ఆత్మల సంఘానికి వస్తున్నారు. ఏ విధంగా ఇచ్చారు? భూములు అమ్మారు, ఇల్లు అమ్మారు, ఎత్తి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. 1. 2 సామెతల గ్రంథం చెప్పింది కదా, ఇదిగో మనం ఇచ్చి దేవుణ్ణి గణపరచాలి. ఏ విధంగా? 2 విధాలుగా ఏం చేయాలి? ఇవ్వాలి. నీ రాబడి అంతటిలో పదం ఫలాన్ని ఇవ్వాలి. 1 మనం చూస్తున్నాము. తర్వాత నీ ఆస్తుల భాగాన్ని ఇవ్వాలి. అంటే మనం ప్రభుకి దేవునికి దశమ భాగాన్ని ఇవ్వాలి. అదేవిధంగా మనం తింటూ అనుభవిస్తున్న సమృద్ధుల నుంచి 9 భాగాల నుంచి కూడా మనం దేవుని సేవకు సహకరించాలి అని చూసాము. 3వదిగా మనం చూసాం, ఇక్కడ ఇచ్చి పరలోకంలో శాశ్వతమైన ధనాన్ని పొందుకుంటాం. అందుకనే యేసు ప్రభు చెప్పాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పాతగిలిన సంచుల్లో అక్షయమైన ధనము పరలోకంలో మీరు పొందుకుంటారు అని చెప్పాడు. అందుకే అక్కడికి దొంగరాడు, చెమటరాదు అని చెప్పాడు. 3 విషయాలు అందులో నుంచి మనం చూసాం ధనాన్ని గురించి. అయితే దొంగిలించి నష్టపోయిన వారి గురించి మనం చూసాం. అననీయ సఫీరాలు దొంగిలించి నష్టపోయారు. ఏంది వాళ్ళు చేసిన తప్పులు పొరపాట్లు అంటే, 1 దేవుని భయం లేదు వాళ్ళకి. 2వది దేవుడు ఏమైనా చేస్తారన్న భయం లేదు. 2వది సాతాను ప్రేరేపణకు లోబడ్డారు. 3వది కొంత దాచుకున్నారు. 4వది అబద్ధం చెప్పారు. 5వది పరిశుద్ధాత్మను మోసం చేశారు. 6వది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కోసం వచ్చింది ఎందుకు? ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, సిలువ మాని మీద బలైపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు లేచాడు,
పరలోకం ఆరోహణమయ్యాడు. నేడో రేపో మనందరి కోసం తిరిగి రాబోతున్నాడు. కాబట్టి మనం దేవుని ఇంకా నువ్వు రక్షించబడలేదా? రక్షణ పొందుకున్నావు. రక్షించబడి ఉన్నావా? సంఘంలో దేవునికి ఇచ్చే బిడ్డగా ఉండు. దొంగిలించే బిడ్డగా, దొంగిలించే కుటుంబంగా ఉండొద్దు. దేవుని శాపాన్ని తీసుకోవద్దు. కనుక పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో మనకు తెలియపరుస్తున్నాడు. అందరూ దేవుని సంఘానికి సహకరించి మనం వెళుతున్న ఆ సంఘం, నువ్వు వెళుతున్న ఆ సంఘం రోజు రోజుకి అభివృద్ధి అవ్వాలంటే, రోజు రోజుకి కొత్త ఆత్మలు రావాలంటే ఆదిమ సంఘంలాగా నీవు కూడా ఇచ్చే బిడ్డగాను, ఇచ్చే కుటుంబంగాను ఉండాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా. ఎత్తబడిన వాక్యానికి మీరు నీరు గట్టి ఫలింపులకు తీసుకురండి. ఎన్న ప్రతి బిడ్డను బలపరిచి సరిచేసి దిద్ది ప్రభు తండ్రి నాయన కడిగిని ముత్యాలుగా తీర్చిదిద్దమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శుతిస్తూ గణపరుస్తున్నా. చిన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని దీనికి స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని దీవించి ఆశీర్దించి బలపరిచి మహిమ పొందుకోమని, వారిని వారి కుటుంబాన్ని బిడ్డలను దీవించి ఆశీర్దించమని అడుగుతూ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిని ఆవాసము ఇక్కడ గూడి మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024, మరి యొక్క నంబర్ 9640459124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా.